హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఈరోజు చాలా హెల్దీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వామాకు రసం అండి. ఇది కఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా వర్క్ అవుతుంది. కఫ్ కోల్డ్ ఉంటే ఈ రసం ఒకసారి చేసుకోండి, మీకు మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దాం. 1 టీ స్పూన్ శనగపప్పు తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ అయితే చేసుకోండి. చూడండి, పౌడర్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద సైజు 3 టమాటోస్ తీసుకోండి. నెక్స్ట్ ఒక 10-12 వామాకులను కూడా తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి వాటర్తో. టమాటోస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా ఫైన్గా పేస్ట్గా గ్రైండర్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అదే బౌల్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న వామాకు టమాటో పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన పోవడానికి కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయింది. 2 మినిట్స్ తర్వాత ఇలా అయింది. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గల్లుప్పు వేసుకోండి. మీకు రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న శనగపప్పు అవన్నీ మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. చింతపండుని ముందుగా నానబెట్టేసుకోండి. ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాన్ని ఇందులోకి ఆ రసం తీసుకొని ఇందులో వేసేసుకోండి. రసాన్ని ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆ రసాన్ని ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చాలా టేస్టీగా ఉండే వామాకు రసం రెడీ అయిపోతుంది. హెల్త్ బాగాలేనప్పుడు ఇది ఒకసారి చేసుకొని తినండి. చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది కఫ్ కోల్డ్కి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.